హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఇప్పుడు మన టాలీవుడ్లో పాన్ ఇండియా అంటూ 100 కోట్లు అంటూ 1000 కోట్లు అంటూ చర్చించుకుంటున్నారు సినీ అభిమానులు. కానీ ఆ రోజుల్లోనే కోట్లు కొల్లగొట్టిన హీరోలు ఉన్నారు. ఆ హీరోలు ఎవరు, ఆ సినిమాలు ఏంటి అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. ఆ రోజుల్లోనే సీనియర్ ఎన్టీఆర్ టైంలోనే కోటి అనే మార్క్ టచ్ అయింది కలెక్షన్లలో. లవకుశ అనే సినిమా కోటి అనే మార్క్ టచ్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత తరం హీరోలు కలెక్షన్లో తుఫాన్ సృష్టించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు కలెక్షన్లో తుఫాన్ సృష్టించి రికార్డులు క్రియేట్ చేశారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారిని చూసుకుంటే 1992లో ఘరానా మొగుడు అనే సినిమా వచ్చింది. కె రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీ 10 కోట్ల షేర్ మార్కెట్ టచ్ చేసిన మొదటి టాలీవుడ్ సినిమా. ఈ సినిమా టైంలో చిరంజీవి గారు బిగ్గర్ దెన్ బచ్చన్గా తయారయ్యారు. ఘరానా మొగుడు సినిమాతో అందరి చూపు టాలీవుడ్ వైపు తిరిగింది. ఈ సినిమాతో చిరంజీవి గారు ఇండియా లెవెల్లో పాపులర్ అయ్యారు. నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు 1999లో సమరసింహారెడ్డి సినిమాతో బాలీవుడ్కే సవాల్ విసిరారు. సమరసింహారెడ్డి సినిమా 16 కోట్ల షేర్ మార్కెట్ టచ్ చేసిన ఫస్ట్ మూవీ. మళ్ళీ వితిన్ షార్ట్ పీరియడ్లోనే 2001లో నరసింహనాయుడు సినిమాతో 20 కోట్ల షేర్ మార్కెట్ టచ్ చేశారు నందమూరి బాలకృష్ణ గారు. ఈ సినిమా 20 కోట్లకు పైగా షేర్ని కలెక్ట్ చేసి 30 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సినిమాతో నందమూరి బాలకృష్ణ గారు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోగా మారిపోయారు. అలా బాలకృష్ణ, చిరంజీవి గారు టాలీవుడ్కి మెరుపులు చూపించారు. మళ్ళీ అలాంటి మెరుపులు చూపించిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. 2006లో పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా టాలీవుడ్ చరిత్రనే తిరగరాసింది. 70 ఏళ్ల సినీ చరిత్రని మళ్ళీ తిరగరాసిన చిత్రం పోకిరి. ఈ సినిమా కలెక్షన్లు అన్నీ ఇన్ని కావు. ఈ మూవీ 40 కోట్ల షేర్ మార్కెట్ టచ్ చేసి 70 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. పోకిరి సినిమాతో మహేష్ బాబు కెరియరే మారిపోయింది. ఈ మూవీతోనే మహేష్ బాబు గారు సూపర్ స్టార్గా మారిపోయారు. మళ్ళీ 40 కోట్ల షేర్ మార్క్ని ముందుకు తీసుకెళ్లిన హీరో రామ్ చరణ్ గారు. మెగా పవర్ స్టార్ చిరుతపుల్లి రామ్ చరణ్ గారు 100 కోట్ల మార్క్ని మన సౌత్ ఇండియా చూపించారు. 2010లో వచ్చిన మగధీర సినిమాతో రామ్ చరణ్ గారు 100 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసిన హీరోగా నిలిచారు. రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీ 70 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి 100 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి మన సౌత్ ఇండియన్ సినిమాని 100 కోట్లకు చేసిన చిత్రంగా నిలిచింది మగధీర. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినా వాటికి బీజం పడింది ముందు తరాల చిత్రాలే అనే విషయం మనం మర్చిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.